భారతి అండి. భారతి. నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను. బాగుంది. శతకోటి వందనాలు గురు. శుభం. గురువు గారు, ఆరోగ్యం బాగుండాలంటే ఏ మంత్రాన్ని జపించాలి చెప్పండి గురువు గారు. మీ ఆశీర్వాదం నాకు కావాలి. ఓం ఐం హ్రీం శ్రీం రోగ పర్వతదంభోళ్యై నమః అని ఒక మంత్రం ఉన్నది. అమ్మవారికి రోగములనే పర్వతములను నాశనం చేసే వజ్రాయుధము అని ఒక నామం ఉన్నది. లలితా సహస్రనామంలో 143, 144 శ్లోకాలు ఉన్నాయి కదా, అవి చాలా గొప్పవి. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోల వాతుల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. అందులో మీరు రోగ వైద్యో నారాయణ హరి అని చెప్పారు కదా. అదమ్మా ఇప్పుడు మీరు అడిగిన దానికి చెబుతున్నాను. వైద్యో నారాయణ హరి ఉంది, సూర్యుడి స్తోత్రాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం మీరు అడిగిన దాన్ని బట్టి మీకు పనికొచ్చేది ఒకటి చెబుతున్నాను వినండి. వైద్యుడు ఎప్పుడు నారాయణుడే, హరే. అలాగే ఆరోగ్యం భాస్కరాది చేతు, ఆరోగ్యం సూర్యుని ద్వారా కోరుకోమని శాస్త్రం. ఆ స్తోత్రాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగిన సమయాన్ని బట్టి మీకు ఈ మంత్రం పనికొస్తుంది కనుక ఈ మంత్రం చెప్పాం. ఓం ఐం హ్రీం శ్రీం రోగ పర్వత దంభోళ్యే నమః. రోగములను పర్వతములతో పోల్చారు. ఈ పర్వతాల రెక్కలని వజ్రంతో ఇంద్రుడు నరికాడు. అందుకని రోగములనే పర్వతముల పాలిటి వజ్రం అమ్మవారు. ఈ మంత్ర జపం చేసుకుంటే రోగములు తొలగుతాయి. ఎన్నో ఉన్నాయి ఇలాంటి అనేక మంత్రములు. అందులో మీకు ఈ మంత్రం వస్తుంది. దంభోళి అంటే ఏంటండి? వజ్రాయుధం. వజ్రాయుధముతో పూర్వం ఏం చేశారు? పర్వతముల యొక్క రెక్కలు ఇంద్రుడు నరికాడు. అందుకని వజ్రం అంటే పర్వతాలకి భయం. రోగములనే పర్వతములకు అమ్మవారు వజ్రం వంటిది అన్నమాట. రూపకాలంకారం అంటారు ఈ అలంకారాన్ని. ఏమంటారు? రూపకాలంకారం. ఈ అద్భుతమైన మంత్రం అందరికీ పనికొస్తుంది. అందులో ప్రత్యేకంగా మీకు ఇంకా బాగా పనిచేస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం రోగ పర్వతదంభోళే నమః అనే మంత్రం జపం చేసుకోండి. ఇంకా ఇవి కాకుండా చాలా రకాలైన అపూర్వ మంత్రాలు ఉన్నాయి. అవి వారి వారి యొక్క జాతకాలను బట్టి పనిచేస్తాయి. బాగుంది.